ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తు తతే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కురో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అంబవారు. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన గురు బలము తక్కువగా కనబడుతుంది. ఈ గురు బలం వీళ్ళకి తగ్గిన దాని వలన ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. అంటే మనీ విషయంలో కమింగ్ గోయింగ్ అంటారు. అలాగ వస్తుంటుంది, డబ్బులు పోతుంటాయి. చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఫ్యామిలీని అభివృద్ధిగా చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని పైకి తేవలసిన విధి విధానాన్ని పెట్టుకొని వస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేసే పనులు సక్సెస్ కాక మనశ్శాంతి లేక మానసికంగా ఇబ్బందులు పడుతూ మానసికమైన ఆలోచనలు కొన్ని ఆరోగ్య సమస్యల్లో సతమతమైపోతుంటారు. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య సమస్య చాలా వరకు కనబడుతుంది. దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఆరోగ్య సమస్య వల్ల వీళ్ళకి లైఫ్లో వరకు చాలా వరకు వీళ్ళు అనుకున్నవన్నీ అవి రాకోకుండా పోయే యోగాలు కనబడుతున్నాయి. అవి రాకోకుండా ఉంటాయంటే అవి కొన్ని గ్రహ ప్రభావాల వలన ఈ 3 గ్రహాలు ఘోషిస్తున్నాయని చెప్పాను కదా. ఈ 3 గ్రహాలకి మీరు శాంతం చేయించుకునేటికైతే మీ జీవితం అనేది మళ్ళీ మార్పు వస్తుంది, మళ్ళీ చేంజెస్ వస్తాయి, మళ్ళీ కొత్త కొత్త పనులు అనేది కొన్ని అభివృద్ధి అయ్యే మార్గాలు మీ జీవిత చక్రంలో యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి ఎవరెవరో వచ్చి మనకి ఏదేదో చెబుతుంటారు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని మనం చేసామనుకోండి, ఆ పనులు మనకి కాదు. కాబట్టి మనకు నచ్చింది, మన కళ్ళారు చూసింది, మన శౌరాల ఎన్నది మనం అది ఆలగించాలి. అంతేగాని ఎవరో చెప్పారు, ఎవరో చేశారని దాని గురించి మనం దాన్ని పాకులాడుకుంటూ పోతే జీవితంలో చాలా నష్టాలు అనేది ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి వ్యవసాయదారులకి చాలా వరకు చేంజెస్ మార్పులు కొన్ని డెవలప్మెంట్ కొంత మార్పు చేయాలి. భూమి సమస్యల్లో కొన్ని మార్పులు చేసినట్టుగైతే మంచి శుభ ఫలితాలు అనేది ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి చదువు పరంగా చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో కూడా విదేశాల ప్రయాణాలు కానీ అక్కడ విద్యారంగంలో కూడా మంచి అభివృద్ధిగా వచ్చే మార్గము, ఇక్కడ కూడా విద్యారంగంలో కూడా మంచి విద్య పూర్తి చేసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీరు అభివృద్ధిగా రావాల్సిన యోగ ప్రాప్తి అనేది మీ యోగంలో అనేది కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ వ్యవహారంలో చూసుకుంటే బిజినెస్ పరంగా మీకు చాలా వరకు బిజినెస్ పరంగా చూసుకుంటే కొన్ని అవకతవకలు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. దాంట్లో పార్ట్నర్షిప్ కూడా కొంచెం ఎక్కువగా ఉండకూడదు, సొంతంగా చేసుకోవాలి. సొంతంగా చేసుకున్న దానివల్ల కొన్ని బిజినెస్ రంగంలో కూడా పెద్ద స్థాయికి ఎదగాల్సింది కూడా మీకు ఆ యోగం అనేది తప్పకుండా కనబడుతుంది. ఆ భగవంతుడు దయ వలన, ఆ అమ్మవారు ఆశీస్సుల వలన మీరు పూజించాల్సింది ఆ అమ్మవారు శ్రీ వారాహిని మాత. మన శత్రువులు మిత్రులు కావటానికి, మన శత్రువులు నాశనం కావటానికి ఆ అమ్మవారు పూజా బలం అనేది మీరు చేయాలి. అది అష్టమి రోజున చెయ్యాలి. అట్లా 9 రోజులు 9 అష్టమి రోజులు చెయ్యాలి. ఆ 9 అష్టమి రోజున మీరు ఆ వారాహిని మాతకు మీరు పూజించినట్టుగైతే మీ శత్రువులు పటాపంచలైపోతారు, మీ శత్రువులు మిత్రులు అవుతారు, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతి ఉంటుంది, చేసే వ్యాపారాలు బాగుంటాయి, చేసే కుటుంబంలో అభివృద్ధి అవుతుంది, సంతాన విధానాల్లో అభివృద్ధిగా పొందుతారు, విదేశాల ప్రయాణాలలో అభివృద్ధిగా డెవలప్మెంట్ అయ్యే యోగం అనేది మీ యోగ చక్రంలో కనబడుతుంది. కాబట్టి ఈ 3 గ్రహాల వలన మీకు గురు బలం తగ్గింది. కాబట్టి ఈ గురు బలం పెంచుకోవాలంటే మీకు ఆ గురు బలం పెరగాలంటే మీ పేరులో కొంత పూజా బలం అనేది కొన్ని చేయాలి. మరి ఆ పూజా బలం చేయాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి యోగం కానీ, ఎలాంటి దరిద్ర యోగము, ఎలాంటి శూన్య యోగము, మీ ఇంట్లో ఏముంది,
మీ మీద ఏముంది, మీ భూమిలో ఏముంది, మీ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది జాతక చక్ర కుండలి వేసి చూసి మేము మొత్తం చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేసుకొని ఎన్నో గుడికెళ్ళి ఏ పని గాక మీరు నిరాశ చెంది సతమతం అయిపోయి సతకలబడి కూర్చున్నారు. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఒక టైం అనేది రాబోతుంది. మరి ఈ టైంలో కూడా మీరు జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే తప్పకుండా ఆ భగవంతుడు శ్రీ వారాయిని మాత దయ వలన మీకు అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.